మంత్రి నారా లోకేష్ పై జరిగిన వ్యతిరేక ప్రచారం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మరొకరిపై జరగలేదు. 2009లో తెలుగుదేశం పార్టీకి తెర వెనుక ఉండి సహకారం అందించారు లోకేష్. అప్పట్లో నగదు బదిలీ పథకం ఆలోచన ఆయనదే అని ఓ ప్రచారం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చిన లోకేష్ టీడీపీ వ్యవహారాలను చూసుకోవడం ప్రారంభించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు. అప్పటి నుంచి టీడీపీలో లోకేష్ ప్రస్థానం ప్రారంభమైంది. కానీ పార్టీ శ్రేణుల్లో ఎక్కడో ఒక అనుమానం. చంద్రబాబులా లోకేష్ వ్యూహకర్త కాగలరా? ఆయనలా మారగలరా? వారసత్వం అందుకోగలరా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు లోకేష్ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. చంద్రబాబు వ్యతిరేకులంతా లోకేష్కు బద్ధశత్రువులుగా మారిపోయారు. లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న రోజు నుంచి నేటి వరకు ఆయనపై వ్యక్తిగత దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా లోకేష్ మరో రికార్డ్ చేరువయ్యారు. తనపై ఉన్న ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకున్నారు. తాను గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్నారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించారు భారత మహిళలు. ఈసారి మహిళా క్రికెట్ వరల్డ్ కప్కు ఇండియా వేదికగా మారింది. టోర్నీ ప్రారంభ వేదిక విశాఖ అయ్యింది. ప్రారంభ వేడుకలకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఇప్పుడు వరల్డ్ కప్ భారత జట్టు కైవసం చేసుకోవడం ప్రతి ఒక్కరూ ఏపీ వైపే చూసేలా చేశారు లోకేష్. ఇక ఫైనల్ మ్యాచ్కు కుటుంబ సమేతంగా లోకేష్ హాజరయ్యారు. బ్రాహ్మణి కుమారుడు దేవాంష్తో కలిసి వెళ్లి మ్యాచ్ తిలకించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కుమారుడితో పాటు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కూడా సమావేశమయ్యారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి సలహాలు సూచనలు స్వీకరించారు. అయితే ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచేసరికి దేశం యావత్తూ ఆనందంలో మునిగిపోయింది. ఈ క్రమంలో లోకేష్ సైతం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. మొన్న మధ్యన ఇండియన్ క్రికెట్ జట్టుకు చెందిన ఓ ప్రముఖ క్రికెటర్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. లోకేష్ అన్న ప్రోత్సాహం మరువలేనిది అని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏకంగా మహిళా జట్టు ప్రపంచ విజేతగా నిలవడం, ప్రారంభ మ్యాచ్తో పాటు ఫైనల్ మ్యాచ్ లోకేష్ తిలకించడంతో ఆయనపై ఉన్న ముద్ర చెరిగిపోయింది.